ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ప్రియమైనటువంటి వారిలారా, తగ్గింపు అనేది చాలా అవసరమని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తున్నాడు. ఆయన బలిష్టమైన చేతి రెక్కల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎందుకంటే తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి వారిలారా, మీ జీవితంలో ఆశీర్వాదము లేదు, మా జీవితంలో అభివృద్ధి లేదు, మా పరిస్థితులు మా స్థితిగతులు మార్పు లేదు, మేము ఎన్నో పర్యాయములు ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థనలో అన్ని విషయాల్లో ఆసక్తిగా ఉంటున్నాం అని మీరు ఆలోచిస్తున్నారేమో. తగిన సమయము అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. మనం ప్రార్థించిన వెంటనే, లేక మన ఉపవాసాలు ఉండిన వెంటనే, ఒక నెల రోజుల 5 రోజుల 6 రోజుల్లో హెచ్చింపు అనేది దేవుడు మనకి కలగ చేయడు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారో, తల్లి గర్భమందు పిండాకృతి కాకమునిపై దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారి జీవితములలో దేవుడు క్రమముగా వారిని హెచ్చిస్తాడు. కారణం ఏమిటంటే, వారు దేవుని యొక్క బలిష్టమైన చేతి రెక్కల క్రిందకు రావడానికి, ఆయన రెక్కల క్రిందకు వారు సమీపించడానికి దేవుడు కొద్దిగా వారందరినీ కూడా హెచ్చిస్తాడు. నీ జీవితంలో హెచ్చింపు రాలేదు, భక్తిహీనులు హెచ్చింపబడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. వారిని చూసి మీరు కలవరపడవద్దు. దేవుని యొక్క హెచ్చింపు కోసం మీరు ప్రార్థన చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు వచ్చినా దీన మనస్కులుగా ఉండండి, అనగా తగ్గించుకోండి. ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, తగ్గించుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హెచ్చించుకున్నటువంటి నెబుకద్నెజర్ రాజును అతన్ని సింహాసనం నుండి దేవుడు పడద్రోసి, మానవ మనసుకు బదులుగా అతనికి పశువుల మనస్సును దేవుడు అనుగ్రహించి, అడవిలో గడ్డి మేసేటట్లుగాను, వర్షమునకు ఎండకు తడిచి అడవి జంతువు వలె సంచరించినట్లుగా దేవుడు అతన్ని చేశాడు. మరలా అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన మొదటి స్థితిని దేవుడు అతనికి దయచేశాడు. దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏమిటంటే, హెచ్చించుకొని వారిని దేవుడు పడగొడతాడు, తగ్గించుకొని వారిని హెచ్చిస్తాడు. ఆ హెచ్చింపు కూడా తగిన సమయమందు క్రమముగా హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాల్లో హెచ్చింపు ఉన్నదా? తగ్గించుకోండి. ఇతరుల పట్ల తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండండి. భర్త ఎడల తగ్గింపు, భర్త భార్య ఎడల తగ్గింపు, పిల్లలు తల్లిదండ్రులు ఎదుట తగ్గింపు, ఇలాగున్న కలిగి ఉంటే ఆ కుటుంబం సమాధానముతో నింపబడుతుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వారందరినీ కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ చేతి పనులను ఆయన హెచ్చించాలంటే, మీ రాబడులను హెచ్చించాలంటే, మీరు చేస్తున్న ప్రతిదానిలో ఆశీర్వాదం రావాలంటే మొట్టమొదటిగా మీరు తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు గొప్పవారిగా ఎంచుకొనవద్దు. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. తగిన సమయమందు ఆయన మిమ్మను హెచ్చిస్తాడు. క్రమముగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి.
దేవుని సందులో విజ్ఞాపన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవా, హెచ్చించువాడా, ఆశీర్వదించువాడా, నీ బిడ్డల జీవితములలో గొప్ప హెచ్చింపును ఆశీర్వాదమును దయచి తగిన సమయమందు హెచ్చించండి ప్రభా. ఈ బిడ్డల ఆర్థిక పరిస్థితుల నుంచి, కష్టముల నుండి, నష్టముల నుండి, ప్రతి విధమైనటువంటి సాతాను సంబంధమైన క్రియల నుండి విడుదలను అనుగ్రహించి నీ బిడ్డల జీవితాల్లో ఒక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.